రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? స్పందించాల్సిన అవసరం లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం. ఇన్ని వరుసైన సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు? సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచి ఎందుకు సమీక్ష చేయలేదు? అంటే రేపులు జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగినా ముఖ్యమంత్రి గారికి పట్టదా? మీరెందుకు ఈ సంఘటనను ఖండించలేదు? ఈ రేపులను మీరు సమర్థిస్తున్నారా? మీకు సంబంధించిన వాళ్ళు రేపులు చేసిండ్రు కాబట్టి సమర్థించదలుచుకున్నారా? యోగి గారు క్రిమినల్స్ ఎక్కడ చూస్తున్నాడు? వాడు ఈ మతము ఆ మతము ఈ వర్గము ఆ వర్గం అన్నారు. క్రిమినల్స్ ఎక్కడ చూస్తున్నాడు? కానీ ఇక్కడ ఏమైంది? మైనర్ బాలికల మీద అత్యాచారం చేసినారు. ఏమైందండి? ఇప్పుడు వాడు ఎమ్మెల్యే కొడుక, ఎంపీ కొడుక, వాడు చైర్మన్ కొడుక, ఎవరి కొడుకు అయితే నీకెందుకు? వాడు క్రిమినల్ చూడు. వాడు ఏమేం పాట? వాడు ముస్లిమా, వాడు హిందువా, వాడు క్రిస్టియన్? ఇలా ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో? అదే పరిస్థితి. క్రిమినల్స్